భానుడు భగభగలాడుతున్నాడు. మార్చి నెలలోనే నిప్పులు కురిపిస్తున్నాడు. రోజు రోజుకు ఎండల తీవ్రత పెరుగుతుండటంతో జనం అల్లాడుతున్నారు. ఇప్పుడే ఎండల తీవ్రత ఇలా ఉంటే ఏప్రిల్ మే నెలలో పరిస్థితి ఎలా ఉంటుందోనని వరి అవుతున్నారు జనం. రాష్ట్రంలో ఎండలు భగ్గుమంటున్నాయి. ఈసారి మార్చి నుంచే తెలంగాణలో ఎండలు కాకపుట్టిస్తున్నాయి. రానున్న 2-3 రోజుల్లో వేడిగాలులతో వడగాల్పులతో వాతావరణం మార్చిలోనే మే నెల ఎండలను తలపించనుంది. హైదరాబాద్ సిటీలో పగటిపూట ఉష్ణోగ్రతలు 39 డిగ్రీల నుంచి 41 డిగ్రీల వరకు నమోదు కానున్నాయి. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, యాదాద్రి, మెదక్, సిద్దిపేట, సిరిసిల్ల, కామారెడ్డి, జనగామ, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట జిల్లాలో ఉష్ణోగ్రతలు 39 డిగ్రీల నుంచి 41 డిగ్రీల వరకు నమోదు కానుంది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నారాయణపేట్, వనపర్తి, గద్వాల్ జిల్లాలో ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల నుంచి 43 డిగ్రీల వరకు నమోదవుతుందని వాతావరణ శాఖ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎండలు మండుతున్నాయి. వేసవికాలం ప్రారంభమైన మొదట్లోనే టెంపరేచర్ 40 డిగ్రీలకు చేరువలో ఉంది. మరో 2 నెలలు వేసవికాలం ఉండటంతో ప్రస్తుత ఉష్ణోగ్రతలను చూసి జనం భయపడుతున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఎండలు ఎక్కువగా ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. గత 3-4 రోజుల నుంచి సూర్యాపేట జిల్లాలో 4 ప్రాంతాల్లో 38 డిగ్రీలకు పైగా, 10 ప్రాంతాల్లో 37 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు వర్షాభావ పరిస్థితుల కారణంగా బోరుబావుల్లో నీరు తగ్గిపోయి పంటలు ఎండిపోతున్నాయి. ఏప్రిల్ మే నెలల్లో సాధారణంగా 35 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. కానీ మార్చి 2వ వారంలోనే 35 డిగ్రీలకు దాటి 40 డిగ్రీల వరకు నమోదవుతుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మార్చి 4న 39.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అంతకుముందు వారం రోజులుగా సాధారణ ఉష్ణోగ్రతలు ఉన్నాయి. మార్చి 1న 33 డిగ్రీలు, 2న 35 డిగ్రీలు, 3న మరో 2 డిగ్రీలు పెరిగి 37కు చేరింది. ఈ నెల 4న ఏకంగా 39.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బుధవారం 4 మండలాల్లో 38.03 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ఎండలను చూస్తున్న జనం రానున్న రోజుల్లో ఎలా ఉంటుందోనని భయపడుతున్నారు.